బేసన్ లడ్డు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే శనగపిండిని ఒక కప్పు తీసుకొని జల్లెడ పట్టుకొని ఇట్లా పక్కన పెట్టుకొని ఆ జల్లెడబట్టిన శనగపిండిలో నెయ్యి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా తొందరగా కలిసిపోతుంది, మంచిగా ఉంటుంది. కలుపుకోవడానికి కూడా చేయడానికి ఈజీగా అయిపోతుంది. నెయ్యి లేదు అనుకున్నప్పుడు సగం నెయ్యి సగం నూనె పోసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇట్లా కలుపుకొని మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా ఉండలు ఉండద్దు. తర్వాత మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. కప్పు శనగపిండికి కప్పు చక్కెర. తీపి తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తగ్గించుకోవచ్చు చక్కెర. కొద్దిగా నీళ్లు వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇందులో ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి. తీగపాకం రావాలి. ఇట్లా గంట నుండి పాకం తీసి కింద వేస్తుంటే తెలిసిపోతుంది మనకి. ఇట్లా తీగపాకం రావాలి. తీగపాకం వచ్చాక ఇందాక నెయ్యిలో కలిపి పెట్టుకున్న శనగపిండిని ఈ పాకం వచ్చాక వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని. ఇట్లా వేసుకుంటే బేసన్ లడ్డు పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇట్లా దగ్గర పడాలి. మొత్తం దగ్గర పడ్డాక ఒక గిన్నెలో వేసుకొని చల్లారాక ఇట్లా దగ్గర మొత్తం గట్టిగా అయిపోతుంది. చల్లారాక ఇట్లా ముద్దలు కట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా బేసన్ లడ్డు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే పచ్చివాసన రాకుండా చాలా కమ్మగా ఉంటుంది.